నిర్లక్ష్యం శత్రువు కన్నా ప్రమాదకరమైంది. 100కి 90 సార్లు మన ఓటమికి, మన వైఫల్యానికి మన నిర్లక్ష్యమే కారణమవుతోంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో 26 మంది టూరిస్టులను టెర్రరిస్టులు దారుణంగా చంపేసి భారతదేశానికే ఛాలెంజ్ విసిరారు. ఇది ఖచ్చితంగా మన వైఫల్యమే, భారత ఇంటెలిజెన్స్ వైఫల్యమే. కశ్మీర్లో సమస్యలన్నీ మటుమాయమైపోయాయని ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత దేశ పరిస్థితులన్నీ చక్కపడ్డాయని దేశం మొత్తం నమ్మింది. అందుకే అక్కడికి టూరిస్టులు స్వేచ్ఛగా వెళ్ళగలిగారు. కానీ అదను చూసి ఊహించని విధంగా టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది ఖచ్చితంగా భారత ఇంటెలిజెన్స్ వైఫల్యమే. నిజానికి కొన్ని నెలలుగా కశ్మీర్లో పరిస్థితి అంత నార్మల్గా అయిపోయిందని, ఛాయలే లేవని, ఎవరు ఎప్పుడైనా వచ్చి వెళ్ళవచ్చు అని రకరకాల ప్రచారాలు చేశారు. ఇదొక్కటే కాదు, కశ్మీర్పై సినిమాలు, వెబ్ సిరీస్లు, దేశభక్తి గీతాలు, వాట్సాప్ మెసేజ్లు ఒకటి కాదు, దేశం మొత్తం ఇటీవలి కాలంలో ఊగిపోయింది, ఊగిపోతోంది కూడా. కశ్మీర్ పూర్తిగా ఆధీనంలో ఉందంటూ, త్వరలోనే పీఓకే కూడా మన ఆధీనంలోకి వచ్చేస్తుందంటూ మోదీ బీజేపీ భజన సంఘం ఊదరగొడుతోంది. కానీ పహల్గామ్ ఘటన మన దేశ నిఘా వ్యవస్థలో డొల్లతనాన్ని మొత్తాన్ని బయటపెట్టింది. NIA, ఇంటెలిజెన్స్, రా, ఇతర ఆర్మీ విభాగాల కోసం ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అవన్నీ ఏమైపోయాయి? ఒక టూరిస్ట్ ప్రాంతంలో సామాన్య ప్రజలపై అటాక్ జరుగుతుంటే తెలుసుకోలేనంత దారుణమైన మన ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఉన్నాయా? అంతేకాదు, పహల్గామ్ని ఇండియన్ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. అక్కడికి ఖచ్చితంగా ఈ సీజన్లో వందల వేల మంది టూరిస్టులు వచ్చి వెళుతూ ఉంటారు. అలాంటి చోట సెక్యూరిటీ ఉంచాలని జమ్మూ కాశ్మీర్ పోలీస్కి అనిపించలేదా? ఈ దుర్ఘటన జరిగిన ప్రాంతంలో సైన్యం లేదు, పోలీసులు లేరు, సీసీ కెమెరాలు లేవు, అసలు అక్కడికి వాహనాలే పోవు. అలాంటి ప్రదేశాన్ని చాలా తెలివిగా ఎంచుకున్నారు ఉగ్రవాదులు. మొత్తం చల్లబడిపోయింది అనే భ్రమలో ఉన్నారు సైన్యం, JNK పోలీస్. దీనికి పహల్గామ్లో మనం మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. దుర్ఘటన జరిగిన తీరు చూస్తే చుట్టుపక్కల ఎక్కడా పోలీస్ కానీ, మిలిటరీ ఫోర్సెస్ కానీ కనిపించలేదు. సంఘటన జరిగిన గంటన్నర తర్వాత కానీ ఎవరు అక్కడికి చేరుకోలేకపోయారు. అన్నింటికన్నా దుర్మార్గం ఏమిటంటే అసలు ఇలాంటి సంఘటన ఒకటి జరుగుతుందని ఊహించలేకపోవటం, కనీస సమాచారమైనా లేకపోవటం మరీ దారుణం. ఇదంతా నిద్రాణంగా ఉన్న మన నిఘా వ్యవస్థల పుణ్యమే. 2019లో ఎన్నికలకు ముందు జరిగిన పుల్వామా ఘటన ఇంకా ఎవరూ మర్చిపోలేదు. సరిగ్గా కొన్ని నెలల క్రితం 2024లో ఇదే TRF స్లీపర్ సెల్స్ దాడికి పాల్పడ్డారు. అక్కడి నుంచి జమ్మూ నుంచి కాశ్మీర్కు షిఫ్ట్ అయిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఇలా ఊహించిన విధంగా దెబ్బతీశారు. మనం ఎన్ని కథలు చెప్పుకున్నా, ఎన్ని సినిమాలు తీసినా, ఇంకెన్ని వెబ్ సిరీస్లు రూపొందించినా గ్రౌండ్లో మన నిర్లక్ష్యం పౌరుల ప్రాణాలు తీసింది. బైసరన్ వ్యాలీని టెర్రరిస్టులు చాలా తెలివిగా తమ టార్గెట్ కోసం ఎంచుకున్నారు. వాస్తవానికి పహల్గామ్ నుంచి బైసరాన్ వరకు 5 కిలోమీటర్లు మోటార్ వెహికల్స్ను అనుమతించరు. అక్కడి పచ్చదనాన్ని కాపాడటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. గుర్రాల ద్వారా మాత్రమే ఈ ప్రాంతానికి చేరుకోవాలి. ఇక్కడ టూరిస్టులపై దాడి చేస్తే తిరిగి సైన్యం ప్రతిచర్యకు దిగటానికి చాలా ఆలస్యం అవుతోంది. అంతేకాదు, ఉగ్రవాదులు తప్పించుకోవటానికి చాలా సమయం కూడా దొరుకుతుంది. ఇవన్నీ ఆలోచించుకొని TRF టెర్రరిస్టులు టూరిస్టులపైకి తెగబడ్డారు. జరిగిన నష్టాన్ని ఇప్పుడు ఎవ్వరూ పూడ్చలేరు. ఆ కన్నీళ్లు, జనం కన్నీళ్లను తుడవటం కూడా సాధ్యం కాదు. మన నిర్లక్ష్యమే మన శత్రువుకు అవకాశం ఇచ్చిందనేటువంటి విషయాన్ని కేంద్రం, ఇంటెలిజెన్స్, పోలీస్ వర్గాలు గుర్తిస్తే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు, దుర్ఘటనలు మళ్ళీ జరగను కాక జరగవు.